ప్రకాశం జిల్లాలో మాజీ సీఎం రోసయ్య విగ్రహావిష్కరణ సభలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరిగిన తీరుపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మాజీ సీఎం రోసయ్య అసెంబ్లీలో మాట్లాడుతుంటే కూర్చోవాలనిపించేదని, ఇప్పుడు అసెంబ్లీలో బూతులు తప్ప ఏమీ వినబడ్డం లేదన్నారు. రోసయ్య మంత్రివర్గంలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. గాలి జనార్దన్ రెడ్డి ఓబులాపురం గనుల తవ్వకాల విషయంలో కాంగ్రెస్ పార్టీ తనపై సీరియస్ అయితే రోసయ్య అండగా నిలిచారన్నారు. చమత్కారంతో స్ట్రాంగ్ గా మాట్లాడేవాడు. అంత నిజంగా అసెంబ్లీలో రోసయ్య గారు ఉంటే ఆయన అసెంబ్లీలో కూర్చోవాలనిపిస్తుంది, కానీ బయట బాగనిపిస్తుంది. ఇప్పుడు అసెంబ్లీలో చూస్తుంటే ఈ కాలంలో బూతులు తప్పితే వేరే కనపట్టల్లా. చండాలం అయిపోయింది. రోసయ్య గారు లేని అసెంబ్లీ నిజంగా చాలా బాధాకరమైన అసెంబ్లీ. ఆయనతో పాటు మంత్రిగా, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా నేను మంత్రిగా ఉంటాం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా. మాజీ మంత్రి బాలినేని కామెంట్స్ కి సంబంధించి మరిన్ని వివరాలని మా ప్రతినిధి వెంకట్రావు అడిగి తెలుసుకుందాం. వెంకట్రావు. హరీష్, ప్రకాశం జిల్లా వైసీపీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఏపీ అసెంబ్లీ జరుగుతున్న తీరుపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆ పార్టీలో కాక రేపుతున్నాయని చెప్పవచ్చు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష పార్టీ నేతల్ని దూషించడం తప్ప మరొకటి జరగడం లేదంటూ కూడా ఇటు ప్రతిపక్ష పార్టీ నేతలు అసెంబ్లీ సమావేశాలను కూడా బహిష్కరించడాన్ని మనం చూసాం. అదే అంశాన్ని బాలినేని మంత్రుల నుంచి బయటకు వచ్చినట్టుగా మనం చెప్పవచ్చు. రోసయ్య ఏదైతే ఏపీ మాజీ సీఎం పనిచేసిన రోసయ్య అసెంబ్లీలో మాట్లాడుతుంటే అసెంబ్లీలో కూర్చొని వినాలనిపించేదని చెప్పని బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అసెంబ్లీ జరుగుతున్న తీరు చూస్తే బూతులు తప్ప మరేమి లేవంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం ఇటు వైసీపీలో చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. దీంతో పాటు ఏదైతే గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన సమయంలో, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఇటు ఓబులాపురం మైన్స్ కి సంబంధించి గాలి జనార్దన్ రెడ్డికి తనకు సంబంధం లేకుండానే గనుల శాఖ అధికారులు పర్మిట్లు ఇచ్చారు. దానికి సంబంధించి కూడా కేంద్రంలో ఉన్న ఏదైతే కాంగ్రెస్ పార్టీ పెద్దలు సీరియస్ అయినా కానీ రోసయ్య తనకు అండగా నిలబడ్డారంటూ కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చగా మారాయి. మరోవైపు ఏదైతే బాలినేని వ్యాఖ్యలు చూస్తే ప్రధానంగా ఇటు ఏపీ అసెంబ్లీలో జరుగుతున్న తీరుని ఒకవైపు విమర్శించినట్టుగానే కనిపిస్తుందని చెప్పని